చూడు గుర్తుందా సైను తాత నీకు ఇచ్చిండేవి నేను వేసుకున్నా. ఏంటమ్మా కావేరి ఎట్టా ఉండవు? బాగుండు పిన్నమ్మా. బాగా చదువుతుండవా నాయన? చదువుతాండే తిన్నావా? దో తిన్నానా కావాలంటే చెప్పు ఇచ్చేస్తా నీకే. చూడు పిన్నమ్మా ఎప్పుడు నేను సినానా సినానా అనేది గానే పట్టించుకోడబ్బా. పలుకును కూడా పలుకడు. అట్టేం లేదమ్మా, పైకలా కనిపిస్తుంటాడు గాని లోపల నీ గురించి చాలా మురిసిపోతుంటాడు. వందే ముకుంద ప్రియా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే చూడ కల్ తిన్నా గాలండి ఉండండి మగపిల్లలు బయట పండిరా. కొండి పుష్ప హోటల్ అటెల్లు నువ్వు రే పుష్ప శివల్లి ఈ నెల ముట్టయ్యావా? ఎన్నాళ్ళేంటి ముట్టయి? నువ్వు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోలా. పుష్ప సరసపడ్డం వల్ల పడ్డావు. ఏందమ్మా ఉంటున్నావు? నువ్వు నానమవుతున్నావే. పుష్ప పుష్ప తల్లి నోడుకుంటున్నాడు రా. ఇప్పుడు పుష్ప ఆడ ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. కట్టి పుల్లోకి వచ్చనమ్మా, తలారి పూలు పెట్టి జాతరలు నచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల మీదనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, ఎదుగాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, ఈ కన్న పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది, మనలన్నీ అలకించి వరనీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి.
వాడటం ఏంది స్వామి? ఆడవేషం కట్టి అమ్మోరు ముందు ఆడితే కోరుకుంది జరుగుతుందంట. నువ్వేం కోరుకున్నావు స్వామి? నువ్వు పుష్పరాజవయ్యా. ఎవరికైనా ఏమైనా కావాల్సి వచ్చినా నీ కాడికి వస్తారు. అట్లాంటిది నీకేం కావాలి స్వామి? నువ్వేం కోరుకున్నావు? ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నా. ఆడబిడ్డ అయితేంది, మగ బిడ్డ అయితేంది స్వామి? ఏ బిడ్డ అయితే ఏముండదు. కొడుకు పుడితే ఇంటి పెట్టుకోవడం లేదు. నా కొడుకున్నా నేను. ఆడబిడ్డ పుట్టిన వరకు ఇంకో ఇంటికి పోయి ఇంటి పేరు తెచ్చుకుంటుంది కదా. దానికోసం వేషం కట్టి విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుతైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు. కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీద రుక్కుతున్న రోషమే నీకు తెలుసు. మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలో సరసర సరసర చెదరే గడమే నీకు తెలుసు. అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాసడమే శ్రీవల్లికి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు. నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు. వాడి చక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేది దొరగాడు. నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు. సోసేకి అగ్గిరవ్వ
అరే మామ ఇది అమ్మాయా ఆడవేశంలో ఉన్న అబ్బాయా చూడరా చూడరా ఇది మాత్రం అబ్బాయే అనుకుంటా కళ్ళు నెత్తలేకున్నాయి మీకు ఆడు మగ తేడా తెల్ల ఏందమ్మి వీడిని బాయ్చాడా గుడ్డు తెగుద్దు నా కొడక డూప్లికేట్ పక్క ఒరిజినల్ ఉంది ఏడుకున్నారా అన్నా ఒరిజినల్ నా డూప్లికేట్ నా నాకు డౌట్ అన్నా రే రామ పట్టుకోరా నేను బయట తీ నేను పట్టుకోలే మావా నువ్వు తీ తీసి చూస్తే కదా తెలిసేది సున్నాయినా నిన్ను పట్టించుకోవడం అంటే కదా నువ్వైతే చేస్తూ చూడు అమ్మూర్ తాండవం వినాశమై సాసురమర్దిని శత్రుశేష పరిసమాప్త సర్వమృత్యు రూపిణి ఢమ 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 విలయ ప్రళయ కారిణి విడిసే అబ్బా చచ్చిపోతాడు చూసినారులే అందరు నీ ప్రతాపం ఇప్పుడేంది
వీళ్ళందరినీ నువ్వు కొట్టినావని చెప్పి నిన్ను వాళ్ళు కలుపుకోవాలా? నాయనా ఇట్లాంటి ఆటలు ఎన్ని ఆడినా నీకు ఇంటి పేరు ఇచ్చేదిలే. నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే. నాయనా ఏం నాతో మాట్లాడుతుండవు? ఉన్న పైకి లాగుండారు. తిన్నాయన గాన రాకుండా ఉంటే ఏమైందో తెలుసా నీకు? ఎవడమ్మే నీ చిన్నాయన? నీ చిన్నాయనంటే ఈడు మా అమ్మకి నాయనకి పుట్టినాడు. వాళ్ళు నీ పైట లాగినప్పుడు నా పరువు పోలే. అందరి ముందర నీ చిన్నాయనని పిలిచినావు చూడు, అప్పుడు పోయింట పరువు. యో ఏంది బా, బిడ్డని కాపాడాడని మర్యాద కూడా లేకుండా అట్లా మాట్లాడుతుండవే? ఏంది కాపాడినాడా? ఆడు కూడా ఇట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు కదా. సందు దొరికినది. ఆడవేషంతో పాటు చిన్న వేషం కూడా కట్టేసినాడు. ఇప్పుడు కాపాడినట్టు డ్రామాలు ఆడుతున్నాడు. యో పెద్ద మంచి, ఇదంతా డ్రామాలా కనిపిస్తుండదా నీకు? నీ బిడ్డకే కాదు, ఏ ఆడబిడ్డకితైనా మా ఆయన ఇట్టానే కాపాడతాడు. అది ఆయన నీతి. మానం లేకుండా ఏ జన్మయ్యా నీది? శివలే పెద్ద సినిమా చూసి మాట్లాడనా? నువ్వు గుమ్మనుండట. నీ కొడుకునంటే నువ్వు ఊరుకుంటావేమో గాని, ఎవడైనా నా మొగుడినంటే నేను ఊరుకున్నదే లేదు. నేను చేసిందే కాక మళ్ళా మాటలు కూడా పడాలనా? యో మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజగజ అని వడతాది. అట్లాంటి కళ్ళు నీళ్ళు చూసినానంటే అది కూడా నీ వల్లే. ఆ పొత్తు కూడా అంతే. పెళ్లి చూపులు గాని వచ్చినప్పుడు ఆయన కళ్ళు నీళ్ళు పెట్టచ్చు. ఈ పొత్తు కూడా అంతే. బిడ్డ పుడుతున్నాడబ్బా అంటే ఏ మొగుడైనా ఆనందపడతాడు కదా. కానీ నా మొగుడు ఏడ్చినాడయ్యా. అది కూడా నీ వల్లే. గుమ్మనుండమ్మా, కడుపులో బిడ్డ ఉండదు. నువ్వు ఊరుకోమా. ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు అని? ఎవరికి కావాలయ్యా అని ఇంటి పేరు? పెళ్ళైనోడికి కావాలా ఇంటి పేరు? మా ఆయన పేరు చెప్పుకొని ఊరుగా బతుకుతా ఉన్నాయి. ఎవడం? పుష్పాన్న మేనేజర్. నువ్వు? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్పన్న డ్రైవర్. నువ్వు? పుష్పన్న మనిషి. ఇదా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకో. పుష్ప మంచి అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? పుష్పాలన్నా ఇది ఇది నా మొగడంతే. యో పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పిన్నమ్మా చిన్నమ్మ చిన్నమ్మ అని బస్సు లాపు. నువ్వు ఉన్నాడు కదా ఇక్కడ తాడి చెట్లాగా, తీసుకో వెళ్ళి. ఇడిసండ్రా, వీళ్ళు కొట్టుకుంటారు. స్వామి పోదామా స్వామి? నాయన వదిలొచ్చుండదురా. మన కావేరుని ఎవరు ఎత్తుకొని పోయిండారంటారు. తెల్లాడుతూ పాప కంప్యూటర్ క్లాస్కి వెళ్తా ఉంటే మోహన్ కూడా ఫోన్ చేసి ఉండారంట. 2 కోట్లు తీసుకురమ్మన్నారంటరా. ఏమైంది? 2 కోట్లు లెక్క రెడీ చేసుకో. యాడి ఎలా ఎప్పటి ఎలా చెప్తా. 2 కోట్లు అంటే యానం తెచ్చింది. మీ అన్నని గుండె గీసుకొని ఊరేమని చెప్పాడంట. అది 12 గంటలకి అన్ని టీవీలో రావాలి. మాకు గుండుకి ఇచ్చినప్పుడు జాతరంతా చూసింది కదా. ఇప్పుడు నీకు గీసేది తిరుపతి మొత్తం చూడాలా. నువ్వు చెప్పిందలా చేస్తా. నా బిడ్డ వదిలేస్తావు కదా. ఏ మొదలగుంటే చెయ్యవా? వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు.
మీ అన్నోళ్ళకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. పాపనేమైనా చేస్తారేమో అని భయంగా ఉండాలి. చూస్తా ఉండాలండి. అది మన ఇంటి ఆడబిడ్డరా ఏదో వచ్చింది. పుష్ప పుష్ప ఒరే పుష్ప, కుటుంబంలో 100 రొంపులు ఉంటాయిరా. ఇట్లాంటి నిలబడ్డానే బంధాలనేవి ఏమిరా పుష్ప పుష్ప. అరే నువ్వు చెప్పొచ్చు కదరా. మనం చెప్తే వింటాడా పెద్దమ్మ? మీకు నచ్చింది చేస్తాడు. ఏం చేయొద్దు, మొత్తం పుష్పన్న చూసుకుంటాడు. యూనివర్సిటీ కుర్రోడు ఎవడు చెప్పండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 18 ఏళ్ల కావేరిగా తెలిసింది. మరి కిడ్నాప్ కి పాల్పడింది ఎవరు, ఎందుకు ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు? ఈ సంఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మన సిటీ కేబుల్ తక్కువమ్మా పుష్పన్న టీవీలో మాట్లాడాలా. అది మనతే సాధ్యండి. నా పేరు పుష్ప, పుష్పరాజు. సార్ కెమెరా వైపు చూసి చెప్పండి సార్. నువ్వే సరిపడా. మీరు నాకు పరిచయాలు అవసరం లేదు కాబట్టి పాయింట్ వస్తానా? ఎత్తుకుపోతారా? వెంటనే ఎత్తుకుపోతారా మీరు? అంత దమ్ముండదా మీకు? కొడకల్లారా, ఇప్పుడు చెప్తాండా చెవులు నెలేసుకునేదండి. మీకు ఈశ్వరం నుంచి గంట టైం ఇస్తాడా? ఆ బిడ్డని యాడ్ నుండి ఎత్తుకుపోయారా ఆడనే దింపాలా? అట్ట కంప్యూటర్ క్లాస్ పోయినట్టు అట్ట పోయి ఎట్ట వచ్చినట్టున్నదిరా. అట్ట కాదు, నా బిడ్డ ఒంటి మీద ఒక్క చిన్న గీటు పడ్డా అంత గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్ట రప్ప రప్ప నరుకుతాం. ఒక్కొక్కటి రప్ప 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 నరుకుతాం. ఒక్కొక్కటి ఇంటికి వచ్చేదాకా అన్ని టీవీలు అయితే వల్ల. చూశారు కదా కిడ్నాపర్లకి పుష్ప ఇచ్చిన వార్నింగ్. అందరూ చక్కగాయండి. నా కూతురికి గంట టైం ఇచ్చుండా. మిమ్మల్ని ఆ బిడ్డ నిచ్చేదంటే అర్ధగంట టైం ఇస్తాడా? ఊరల్లా, రోడ్డల్లా, సందల్లా, గుండల్లా, చిత్తూరు జిల్లా మొత్తం తెలియపోతుందా? అందరూ అమ్మకండి. అడుగు చెప్పుకోకుండా అనుమానం వస్తే అది పోలీస్ బందైనా పాలిటీషియన్ బందైనా ఆపి మరీ చెక్కింగ్ చేయండి. ఆ పెట్ట దొరికేంత దాకా చిత్తూరు జిల్లా బార్డర్ మొత్తం మూసేస్తాడా? రాక పోకల బంద్ చేస్తాడా? ఆ బిడ్డ తిరిగి వచ్చేంత దాకా ఈ జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. సార్ నమస్తే. ఏందన్నా ఉన్నట్టు ఇట్టొచ్చుంటారు? మీ చిత్తూరులో ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? చిత్తూరు పుష్ప తాలూకా అమ్మాయిని ఎవరు ఎత్తకపోయినారు. మంచి ఫైర్ మీద ఉన్నాడన్న పుష్ప. ఆ ఎత్తుకెళ్ళింది ఎవడో కదబ్బా, నా తమ్ముడు కొడుకు బొగ్గారెడ్డి. ఏందన్నా? మా కోగటం వంశానికి ఒకే ఒక వారసుడు. నేను నా తమ్ముడు సంపాదించిందంతా మక్కలో పోగొట్టాను. మొన్నే రేపు కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద పెట్టి. కేశవ తూరు పుష్ప ఫోన్ సీఎం గారు ఫోన్. షారా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఉండేది ఎవరో కాదు, ప్రతాప్ రెడ్డి గారు తమ్ముడు కొడుకంట. ఆడతేదే అట్లా
అయితే ఆ ప్రతాప్ రెడ్డి నా కొడుకు ఫోన్ చేసి ఆ బెడ్ మీద చిన్న గీతు కూడా పడకూడదని చెప్పండి. ఏమైతే ఉండి చంపేద్దాం కదా, అనవసరంగా ప్రాణాలు పోతాయి. పుష్ప ఏం మాట్లాడుతుండవు? నువ్వు ఇందులో కలగ చేసుకోవద్దని చెప్పడానికి ఫోన్ చేసుండా. అయినా వాడు ఎప్పుడు నేను తమ్ముడు అనుకోలే, నువ్వు వాడిని అన్న అనుకోలేదు కదప్ప. దేనికి ఇదంతా? కానీ ఆ బిడ్డ నన్ను చిన్న ఆయన అనుకుంటా సార్. నేను వచ్చి కాపాడుతాను, ఏకసూత్రం ఉంటది. ఆ బిడ్డ నన్ను చిన్న ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఒక్క తూడు కూడా పలకలేదు సార్ నేను. ఇంకా ఇప్పుడు కూడా పలకపోతే ఆ పిలుపుకు విలువే ఉంటది. పుష్ప నువ్వు ఎవరితో పెట్టుకుంటా తెలుస్తుందని కా. ప్రతాప్ రెడ్డి అంటే మైనింగ్ తో పైకొచ్చినాడు అనుకుంటున్నావా? ఎదురొచ్చిన పూడ్చుకుంటా పైకొచ్చున్నాడప్పా. ఆయనే గాని తెలుసుకుంటే నువ్వుంటావా నేనుంటానా? సార్ అంత ప్రాబ్లం అవుతా? అవునప్పా, అదే కదా చెప్తుండేది. ఏం చేద్దాం అంటారు మరి? ఇడిసేద్దామప్పా, ఎందుకు వచ్చిన పంచాయతీ మనకిదే? ఇచ్చేయమంటారా? అవును పుష్ప, అదే మంచిది అందరికీ. సరే సార్, ఇచ్చేద్దాం. సరే అప్పా. నా తొక్కలో ప్రతాప్ రెడ్డి, నా తొక్కలో ప్రభురెడ్డి, నా తొక్కలో ఆడు తమ్ముడు, నా తొక్కలో సెంట్రల్ మినిస్టర్ ఆడు ఎవడైనా కానీ నాకు ఆడబెట్టి నిలిస్తేమన్నా నువ్వే సీఎం నా తొక్కలో సీఎం. ఆ పెట్ట మీద చిన్న గీత పడ్డా పిండం పెట్టేదానికి మాంసం మూత కూడా దొరకదని చెప్పు ఆ ప్రతాప్ రెడ్డికి. తొక్కలోదే ఆడబెట్టి నిలిస్తేమన్నా నేనే సీఎం అన్నా. తొక్కలో అనవసరంగా సీఎం చేస్తున్నాడు. నా తొక్కలోదే. తొక్కల సిద్ధప్ప, తొక్కల ప్రతాప్ రెడ్డి, తొక్కల అందరూ. నా ఒక్కరికి దొరికితే పుష్ప చంపేస్తాడన్నా. చిత్తూరు అంతా వాడి అండర్లో ఉంది, నేను కూడా ఏం చేయలేదు. మొగ్గ పుష్పకి దొరికే లోపే మన ఈతకి పట్టుకోవాలన్నా. మీ తమ్ముడు ఫోన్ చేయి. ప్రసాద్ సుబ్బారావుకి ఫోన్ చేయి. అన్నా మా వాడి ఆడాడ ఉంటాడో నాకు తెలుసన్నా, నేను పోతాను. అన్నా అమ్మికి వెలుగు వచ్చినది. నా తొలిగా నువ్వు మొదలు పెడితే తర్వాత నేను క్రాంతిగాడు. అమ్మ ఏం చేయకుండా అమ్మాయి మీద చిన్న గీట్ పడకూడదు. ఏం బుగ్గా భయపడతాండవా? కొంచెం మేమన్నా అది అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు కదా, ఆయన మాట్లాడుతున్నా. ఒక్కొక్కరి పుచ్చాలు మళ్ళీ పోతాయి. నా కొడుకున్నారా పాపెట్టున్నదే. పాప పుష్పన్న తాలూకాని తెలియగా చేసినాము. ఇదా ఇప్పుడే టీవీ చూసినా అన్న కూడా దీంట్లో ఉన్నారని లెక్కేసి పాప తీసుకుపోతారని ఫోన్ చేసినాము. నా కొడుకున్నారా ఏమంటారు మీరు? మాకెవరి మీద నమ్మకం లేదన్నా. పుష్పన్నకి చెప్తా, ఒకసారి పుష్పన్నకి ఫోన్ చేస్తారా? పుష్పాన్ని మాట్లాడతాడా చెప్పరా? ఏం లేదన్నా, అర్జెంట్ గా లెక్క అవసరమా ఇట్లా చేసినాము, ఏమనుకోవద్దు. 2 కోట్లేంది, ఓ 10 కోట్లు ఇచ్చి పాపని తీసుకెళ్ళిపోనా. రావాలన్నా ఎవరు రావాలన్నా? నీకు చెప్తా గానీ ఎవరికి చెప్పొద్దు, ఒక్క నీవే రావాలి. సత్యంగా చెప్తాడా, ఆ పెట్ట మీద ఒక్క గీటు పడ్డా నడుకుతా ఒక్కొక్క నా కొడుకునే. పాపం పుణ్యం గంగం తల్లి చూసుకుంటుంది కానీ ఆడబిడ్డకి ఏదైనా అయిందంటే ఎవ్వరూ ప్రాణాలతో మిగలకుండా నువ్వు చూసుకుసాం. పోయిరా. చెప్పమచ్చా. మీరు చూసినట్టయితే కనుక కావేరి తండ్రి ముల్లాటి మోహన్ రావు గారు ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు. ఈ కత్తి మీ నెత్తికి చేరే లోపు బిడ్డ మన ఇంటికి వచ్చేస్తది. బిడ్డను తెచ్చేదానికి పోయిండేది ఎవరు? పుష్ప.
తిరుపతిలో ఏమైనా ఆశ్రమం సేల్ నడుస్తాడా? ఎందుకురా? అన్న గుండు కొడితే అమ్మల తమ్ముడు వస్తాడా? పుష్పన లోపల ఉండది కానీ అమ్మకి గన్ను పెట్టుండది. నువ్వు ఈడ పేలిస్తే ఆడ పేలుతుంది. రే పులే ఒత్తురి గన్ను పేల్చురా. ఇప్పుడు ఉత్తినే పేల్చినా అన్న జాస్తి చేస్తే నెత్తిని పేలుస్తాడు. ఇగో ఇగో తమ్ముడు కొడుక ఒక్క డ్యూటీ కోసం కిడ్నాపింగ్ చేయడా? నీదేం కావాలన్నా? వద్దరా పుష్పన్న ఇలా కనిపెట్టినాడు. ఊరికే పెద్దవాళ్ళైపోతారా ఏంది? ఏం లేనా, మొన్న జాతరలో పిల్లకాయలు కొట్టినందుకు చాలా ఫీల్ అయినారు. దుడ్డిస్తే అవసరం తీరుతుంది గాని అవమానం తీరుతుందా? మనం కూడా ఇటు కొడదాం బొగ్గ, లెక్క సరిపోతుంది. అప్పుడు బిడ్డను భద్రంగా తీసుకుపోవచ్చు. ఏరా ఏందిడు ఎదిరించడమేలే. అన్నకు అమ్మ మీద చాలా ప్రేమ ఉండదురా, అందుకే గమ్మునున్నాడు. నువ్వు అప్పుడు వేషంలో కదా కొట్టినాడు వీడు. ఇప్పుడు నేను కొడదామంటే ఎవరు నవ్వు కొట్టినట్టున్నా ఫీలే రావడంలే. అట్నా? అరే రా అమ్మారి కాడికి పోయి ఆ చీర ఎత్తకరా. ఎవరిని చంపాలా రమ్మని పిలిచినావు? ఏంది ఇదంతా? వారిని నిజం లెక్కేనా? ఏంది పంచాయతీ? నమస్తే ఎవడు ఇట్ట యాస్క వేసినారండి? పుష్ప చేసిపోయిందా? ఏమంతా ఆడతాడు తెలుసా మీకు? సాగుకు దగ్గర ఉంటున్నారు కొడకలారా. సారీ అన్న, పిల్లకాయకి తెలియక తప్పు చేసి ఉండరా. స్టేట్ మొత్తం పుష్పన్న సంఖలో ఉండగా ఆయన చేస్తే పెనాల్టీ ఉంటారని. ఎంత డేంజర్ తెలుసు మీకు? మీ సావునే మీరు అడుగుతున్నారా? చెప్తున్నా కొడకలా. దమ్మా ఒక చేతి కట్టిస్తే సరిపోదురా? ఆ పొద్దు అడిగిలో చూసి మర్చిపోయినావా? కాలు చేతులు కట్టేసిలే ఇంకేం చేస్తాడా? కొనుపుడుతున్నా సరే మన అందరూ ఇప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అది చంపేస్తే అస్సలు తమాసా ఇప్పుడు ఉండేది. అరే పులే అమ్మిని ఎక్కురా.
ఎత్తండి రండి పైకి. అరే చెప్పినా కదా పుష్ప, ఏం కాలేదని. అమ్మి మీద చిన్న గీటు కూడా పడలే. ఎట్ట తీసుకొచ్చినామో అట్నే ఉంది. నమ్మట్లేదురా. తూరి ఆ బయట తీసి చూపించరా. ఆ పొద్దు జాతరలో బయట తీసినందుకే కదా ఇప్పుడు మనల్ని కొట్టింది. ఉప్పు ఉప్పు అని. అందుకేరా ఇప్పుడు తీస్తాం. ఏం చేస్తాడో చూద్దాం. మళ్ళీ తీసినా మళ్ళీ తీసినా పైన కాదు బొగ్గ, ఇంకేడో గిఫ్ట్ పడిందని డౌట్ పడతా ఉన్నాడు. అరే నువ్వు పైకి ఎత్తరా. అట్లేరా ఏంది? అమ్మి మీద చిన్న గీటు పడితే నేనంటావా?
చెప్పింది గుర్తుండదు కదా. ఇదంతా పుష్ప కోసం, పుష్ప క్షేమం కోసం చెప్తున్న అర్థం అవుతుందా? కేశవాన్ని ఎక్కడైనా ఆపావు దీన్ని. బుగ్గారెడ్డికి ఏం కదా బాగానే ఉన్నాడు. ప్రతాప్ రెడ్డికి చెప్పండి నిమ్మలంగా ఉండమని. ఏదో దూరం పొగ ఫోన్ ప్రతాప్ రెడ్డి అని మాట్లాడతారు. సింగరు బుగ్గారెడ్డి పోతా ఉన్నాడు. 5 నిమిషాలు ఆగిసేయండి. ఏమండి ఎవరైనా కానీ ఆడబిడ్డ మీద చేస్తే నీ కొడుకుని చంపేది ఇదే ప్రభుగా. ప్రతిరోజు పండుకుంటా. ఏం చేస్తావు చేస్తాం.